ఆపరేషన్ కగార్. నిన్న కేసీఆర్ గారు ఎల్కదుర్తి నుంచి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తారన్నమాట. మీరు దండకారణ్యం దగ్గర అంటే ఛత్తీస్గఢ్లో కర్రిగుట్ట అనే గ్రామంలో పారామిలిటరీ దళాలు సుమారు 20,000 మంది 1,000 మంది నక్సలైట్లను చుట్టుపెట్టి ఒక ఆపరేషన్ జరుగుతుంది. దాన్ని ఆపండి, ప్రజాస్వామ్యబద్ధంగా సిపిఐ మావోయిస్టులు డిస్కషన్కి వస్తున్నారు, చర్చలు జరుపుతామంటున్నారు అని కేసీఆర్ గారు అడుగుతారనమాట. నిన్న హరగోపాల్ ఇలాంటి ప్రముఖులు మానవ హక్కులని పరిరక్షించే సభ్యులు మేధావులు రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు. చాలామంది మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, అమిత్ షా గారిని అడుగుతున్నారు, ఆపరేషన్ కగార్ని ఆపండి, వాళ్ళు డిస్కషన్కి వస్తున్నారు చేయండి అని. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తానండి. ఇదేంటంటే టెర్రరిస్టులు అనే వాళ్ళు భారతదేశం యొక్క బలంపై దాడి చేస్తున్నారు. కానీ నక్సలిజం అనేది భారత బలహీనత మీద దాడి చేస్తుంది. చూడండి, బలం మీద ఒకడిని బలం మీద ముందుగా కొడితే వాడు తట్టుకుంటాడు. భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం మీద టెర్రరిస్టులు దాడి చేస్తున్నారు, ఆర్మీని దాడి చేస్తున్నారు. భారతదేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు కూడా. 1990 నుంచి మీరు చూస్తున్నారు సీమాంతర ఉగ్రవాదం, టెర్రరిస్టులు ఏమీ చేయలేరు. కానీ నక్సలిజం అంటే భయపడద్దు భారత ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు, 2 భారత బలహీనత మీద వాళ్ళు పెడుతున్నారు. బలహీనంగా పొట్టలో గుద్దితే తట్టుకోలేరు ఎవరు. సో భారత బలహీనత ఏంటి? ట్రైబల్స్, ఓకే, గిరిజనుల్ని పీడించడం. ఒక కాంట్రాక్టుదారులు వెళ్ళి మైనింగ్ తవ్వుతున్నారు. భారత ప్రభుత్వం కూడా మైనింగ్ తవ్వుతుంది. వాళ్ళ ట్రైబల్ గిరిజనులు నివసించే ప్రాంతాలను మనం ఖాళీ చేపిస్తున్నాం. పెద్ద పెద్ద జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు కడుతున్నాం, వాళ్ళని ఖాళీ చేపిస్తున్నాం. ఎంతో వాళ్ళకి గిట్టుబాటు ధరలు రేవు. ఏ విధంగా చూసిన సప్రెషన్ రిప్రెషన్, గిరిజనుల మీద ఎంతో దోపిడీ జరుగుతుంది. ఎవరైనా కాదంటారండి? కాదు అనరు. ఇంకా భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం లేదు, ట్రైబల్ పీపుల్కి అసలా లేదు. సుమారు 16 కోట్ల మంది ట్రైబల్ భారతదేశంలో నివసిస్తున్నారు, ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో. ఈ సెంట్రల్ ఇండియాలో నివసించే వాళ్ళ మీద ఎంతో దోపిడీ జరుగుతుంది. కాబట్టి భారత బలహీనత, వాళ్ళను రక్షించే నెపంతో వచ్చిన వాళ్ళు నక్సలిజం. కానీ నక్సలిజం ఏంటి అంటే బ్యారెల్ త్రూ వైలెన్స్, హింస ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించాలని పెట్టుకుంటుంది. కానీ భారత ప్రజాస్వామ్యం త్రూ బ్యాలెట్, ఓటు హక్కు, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు వద్దంటారు. ఎక్కడో ఉన్న మావో, ఎక్కడో ఉన్న లెనిన్, ఎక్కడో ఉన్న కార్ల్ మార్క్స్, వాళ్ళ ఐడియాలజీ మాకు కావాలంటారు. గన్న కల్చర్ పట్టుకుంటారు. అందుకని నక్సలిజం అనేది భారత రాజ్యాంగ పరంగా కుదరదు, ఉండకూడదు. అది నాశనం అవ్వాలి, సమూలంగా నాశనం అవ్వాలి. కానీ దాని హేతువులు కూడా నాశనం అవ్వాలి. ఇప్పుడు ఆపరేషన్ కగారు, నిన్న కేసీఆర్ గారు చెప్పినట్టు, మేధావులు చెప్పినట్టు, ఈ ఆపరేషన్ కగారును ఆపే డిస్కషన్ చేయాలి. ఎందుకు అంటే ఈ నక్సలిజానికి హేతువు ఏంటి, కారణాలు ఏంటి అంటే దోపిడీ, తిరుగుబాట్లు, వాళ్ళ అణిచివేత, గిరిజనులకు ఎన్నో ప్రాబ్లమ్స్. సో ఇవి పోవాలి, దోపిడీ పోవాలి, సామాజిక న్యాయం రావాలి, రాజకీయ న్యాయం రావాలి, ఆర్థిక న్యాయం ట్రైబల్ పీపుల్కి వెళ్ళాలి. అదేవిధంగా అభివృద్ధిలో లోపాలు ఉన్నాయి, అభివృద్ధిలో అంతరాలు పోవాలి. ఇది కావాలి. అభివృద్ధి అనేది దానికి పనాసియా, అంటే అభివృద్ధే ఏకైక పరిష్కారం, సర్వరోగ నివారిణి. అంతేగాని నక్సలిజం చంపేసినంత మాత్రాన, నక్సలైట్లు పుట్టినోళ్ళు చంపేసిన దాని సైద్ధాంతికతకి కారణమైన సైద్ధాంతికత కారణాలను పోగొట్టాలన్నమాట. అంటే ఏంటి? అందుకనే మన బలహీనత ఏంటంటే అభివృద్ధి లేమి, అభివృద్ధిలో అంతరాలు పోవాలి. ఒకే కొన్ని తరగతులకి మీద జరిగే దోపిడీని ఆపాలి. సో వాళ్ళకి రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు ట్రైబల్ పీపుల్కి వెళ్ళగలిగితే వాళ్ళు ఎవ్వరూ నక్సలైట్లోకి రారు. డిగ్రీ చదివినోడికి ఉద్యోగిత ఉంటే ఎవరైనా ఫ్యామిలీని త్యాగం చేసి అడవుల్లో నివసిస్తారండి. కాబట్టి ఆపరేషన్ కగార్లు అనేవి భారతదేశానికి కాదు, దాని నక్సలిజానికి పుట్టడానికి కారణమైన హేతువుల మీదే అటాక్ చేయాలి. దాని మంత్రమే అభివృద్ధి మంత్రం. సో అమిత్ షా గారు అంటున్నారు 2020 జనవరి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాను. నేను ఒకటే చెప్పదలిచాను, నక్సలిజం అనేది దాని సైద్ధాంతిక, దాని పుట్టుకతో కారణాలైన ఈ పేదరికం, తిరుగుబాటు, అభివృద్ధిలో అంతరాలు, ఈ లోపం, నిరుద్యోగం, పేదరికం, సామాజిక న్యాయం లేకపోవడం, ఆర్థిక న్యాయం లేకపోవడం, రాజకీయ న్యాయం లేకపోవడం, భారత రాజ్యాంగ స్ఫూర్తి లేకపోవడం అనే వాటిని కారణాలను మనం పోగొట్టగలిగితే నక్సలిజానికి దాని అంతటికి అదే సైలెంట్ డెత్ అయిపోతుంది. ఇది భారత ప్రభుత్వం స్వీకరించాలి. ఇది 2000 సంవత్సరం తర్వాత అభివృద్ధి పథకం ద్వారా చాలా నక్సలిజం అంతమైపోయింది. ఒకప్పుడు రెడ్ కారిడార్, పశుపతి టు తిరుపతి ఉండేది నక్సలిజం. 38 జిల్లాలు 100 జిల్లాల్లో వ్యాప్తి చెందింది, చాలా తక్కువ ప్రాంతానికి వచ్చేసింది.
కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని 20,000 మంది తీర్పు పెట్టి 10,000 మంది ఉన్న నక్సలైట్లు చంపినా దాని సైద్ధాంతికత, దాని కారణాలు పోకుండా నక్సలిజం అంతం కాదు. అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు అంటారు, మాజీ ప్రధాని, ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ అంటారు. ఇది భారత బలహీనత మీద నుంచి పుట్టింది కాబట్టి చాలా, అంటే టెర్రరిజం, ఇప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ టెర్రరిజం అంటున్నాం, అది చాలా మనం తట్టుకుంటాం, అది మన డేంజర్ కాదు, కానీ నక్సలిజం ప్రమాదం. అందువల్ల ఆపరేషన్ కగార్ అనేది అక్కడ పహల్గామ్ అటాక్ కంటే ఎక్కువ, ఇప్పుడు మీడియా అందరూ ఉన్నట్టు. ఓకే, కాబట్టి నక్సలిజానికి హేతువు, నక్సలిజానికి కారణాలని మనం సమూలంగా నాశనం చేయాలి. అది అభివృద్ధి మంత్రం ఉంటేనే ఇలాంటి రెడ్ కారిడార్లో ఉన్న నక్సలిజాన్ని తొలగించగలుగుతాం. నక్సలైట్లు ఎవరంటే అవర్ బ్రతన్, బట్ వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు, హింస అనేది. వాళ్ళ హింసా మార్గంలోకి రావాలంటే వాళ్ళ బాధలకు కారణమైన అంటే పోగొట్టి అభివృద్ధి మంత్రాన్ని స్వీకరించాలి. అదే నక్సలిజాన్ని మనం పూర్తిగా సమూలం చేయగలుగుతాం. అది భారత ప్రభుత్వం తెలుసుకుని అభివృద్ధి మంత్రం, సెక్యూరిటీ మెజర్ తీసుకోండి, అభివృద్ధి అనే మంత్రం ద్వారానే దాన్ని సర్వరోగ నివారణగా నక్సలిజాన్ని అంతం చేయగలుగుతాం.